Clear? See, today's heading is this. Read it once. People happy with government welfare schemes. Correct? People happy with government welfare schemes. ఇక్కడ చూడండి, people ఇదేమి సబ్జెక్ట్. నెక్స్ట్ హ్యాపీ అడ్జెక్టివ్, వర్బ్ కాదు అడ్జెక్టివ్. ఎవరైనా సరే మనం అలవాటు ఎలా అంటాం, ఐ హ్యాపీ అంటాం, ఏమంటాం, ఐఎమ్ హ్యాపీ. యూ హ్యాపీ? నో. యు ఆర్ హ్యాపీ. షీ హ్యాపీ? నో, షీ ఈస్ హ్యాపీ కదా, అలా చెప్తాం. అలాగే ఇక్కడ కూడా పీపుల్ ఆర్ హ్యాపీ. కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో బీ ఫార్మ్స్ ఇవ్వరు, అదొక నియమం. నేను కూడా అనుకున్నాను, న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో బీ ఫార్మ్స్ని కొంచెం అవాయిడ్ చేస్తుంటారు ఇక్కడ. సో పీపుల్ హ్యాపీ ఇన్ ద సెన్స్ హియర్ యూ నీడ్ టు సే దాట్ పీపుల్ ఆర్ హ్యాపీ అన్నట్టు. పీపుల్ ఆర్ హ్యాపీ. దేంతో హ్యాపీగా ఉన్నారు? అప్పుడు విత్ పెట్టి చెప్పాలి. పీపుల్ ఆర్ హ్యాపీ విత్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు ఈ వర్డ్ని మీరు ఒక సింటాక్టికల్గా స్ట్రక్చర్గా రాయాలంటే కనుక ఇలా రాసుకోవాల్సి వస్తుంది. ఒక సింటాక్టికల్గా మీరు ఒక స్ట్రక్చర్గా రాయాల్సి వస్తుంటే ఇలా చెప్పాలి. అలా చెప్పండి, సబ్జెక్ట్ అమిజర్ హ్యాపీ విత్ సంథింగ్. ఇప్పుడు ఇది తీసి వేరే చెప్పండి చూద్దాం మీరు ఏదైనా. ఈ సెంటెన్స్ కాకుండా పీపుల్ ఆర్ హ్యాపీ విత్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఈ స్ట్రక్చర్తో మీ సొంతగా సెంటెన్స్ క్రియేట్ చేయండి చూద్దాం. ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ టీచింగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ టీచింగ్. అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఐఎమ్ హ్యాపీ విత్ ద అరేంజ్మెంట్స్. ఐఎమ్ హ్యాపీ విత్ ద అరేంజ్మెంట్స్. కానీ మీరు ఆలోచిస్తారంటే ఆ హ్యాపీ అందరూ వాడుతున్నారు కదా, ఇంకేదన్నా డిఫరెంట్ వర్డ్, ఇంకేదన్నా ఇంకొంచెం పెద్ద వర్డ్ ఏదైనా, ఇంకొంచెం మంచి వర్డ్ ఏదైనా, బెటర్ వర్డ్ ఏదైనా వాడదామా అని అనుకుంటారు. అప్పుడు దీనికి ఈక్వలెంట్గా ప్లస్ ఇంకా కొంచెం డిఫరెంట్ వర్డ్స్ తీసుకున్నా సరే ఇవన్నీ ఒకే తరహా పదాలు కదా, వాడికి అదే సిస్టమ్ ఫాలో అవుతుంది. అంటే ఏంటి, విత్ పెట్టి పక్కన సంథింగ్. ఓకే, ఇప్పుడు హ్యాపీకి డిఫరెంట్ ఇంకేమో వాడచ్చు అంటే సినానిమ్స్ కాదు, సినానిమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని వేరే వర్డ్స్ కూడా ఉండొచ్చు. అంటే మోరార్లెస్ ఏం చెప్పండి, కొన్ని ఇలా ఉంది. ఏం చెప్పము, డిలైటెడ్, సాటిస్ఫైడ్, కంటెంటెడ్, ప్లీజ్డ్, ఓకే, థ్రిల్డ్, ఇంప్రెస్డ్, ఓవర్జాయిడ్, ఎక్స్టస్టిక్, గ్లాడ్, ఎక్సైటెడ్, జాయ్ఫుల్. అంటే ఈ కేటగిరీ వర్డ్స్ అన్నిటికీ కూడా మీరు అదే సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఏంటది, పక్కన విత్ పెట్టుకోవడం, అనేక సంథింగ్ పెట్టుకోవడం ఇలాగ. కాబట్టి మీ మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ అనే దానిలో టుడే యు ఆర్ గోయింగ్ టు యాడ్ ఆల్ దీస్ 12 వర్డ్స్. ఈ 12 వర్డ్స్ ఇచ్చి మీ బ్యాగ్లో వేసుకుంటున్నారు ఇక్కడ, మీ బ్యాగ్లో. అంటే ఈ వర్డ్స్ వాడినప్పుడు మీరు చక్కగా వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సందర్భాన్ని బట్టి ఇందులో ఏది బాగుంటుందో చూస్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకటే సూట్ అవ్వకపోవచ్చు, మీకు గెస్ చేయగలుగుతారు కొంతవరకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రెస్ ఉందనుకోమా, ఎక్కడ ఇంప్రెస్ వాడతాం, మనం ఎవరిదైనా ఏదైనా పెర్ఫార్మెన్స్ కానీ, ఓకే, ఒక పెర్ఫార్మెన్స్ ఉందనుకోండి, బాగుందనుకో, అప్పుడు ఏం చెప్తాం, ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పెర్ఫార్మెన్స్, ఐఎమ్ క్వైట్ ఆర్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పెర్ఫార్మెన్స్. ఇట్లాగా. సాటిస్ఫైడ్ అంటే సంతృప్తి చెందడం. అలాగే ఓవర్ జాయిడ్, థ్రిల్డ్, ఇలా అంతా కూడా. ఒకసారి ఈ 12 వర్డ్స్ని ఇలా ఒకసారి లిస్ట్ నోట్ చేయని విధానంలో. ఇది మీరు ఫ్యూచర్లో ఒక స్మాల్ బుక్లెట్ పెట్టి మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీలో రాయాల్సిన వర్డ్స్ అనమాట ఇక్కడ. ఓకే, యూ నీడ్ టు బి వెరీ పర్టికులర్ విత్ ద యూసేజ్ ఆఫ్ ఏ వర్డ్. ఆ వర్డ్ని ఎలా వాడుతున్నాం, స్ట్రక్చర్ ఏంటి, ఖచ్చితంగా తెలిసి ఉండాల్సి ఉంటుంది. టుడే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫెమిలరైజ్డ్ విత్ దీస్ వర్డ్స్. అంటే ఈ వర్డ్స్ ఎలా వాడతారో పరిచయం చక్కగా తెలుసుకుంటున్నారు. సో ఫ్యూచర్లో వీటిని యూజ్ చేస్తున్నాడు చక్కగా. ఐఎమ్ డిలైటెడ్ విత్ ద అరేంజ్మెంట్స్. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, సంతృప్తిగా ఉన్నాయి. ఐఎమ్ డిలైటెడ్, ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యావ్. కంటెంట్ అంటే సంతృప్తిగా ఉండడం. నాకు ఏదైతే ఉందో అంత నేను సంతృప్తిగా ఉన్నాను. ఐఎమ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యావ్. అన్ని అడ్జెక్టివ్స్, అన్ని అడ్జెక్టివ్స్, అన్ని అడ్జెక్టివ్స్.
ఇది ఒక అప్లికేషన్ అయితే మై డియర్ ఫ్రెండ్స్, దీంతో ఇంకో అప్లికేషన్ ఉంటుంది. ఏంటో తెలుసా? ఒక యాక్షన్తో మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, ఒక ఏదైనా యాక్షన్తో, అప్పుడు దీనికి మీరు చక్కగా 2+V1 కలపాలి. ఇది ఎక్కువ వాడతాం మనం. 2+V1 వాడాలి. 2+V1 చెప్పండి చూద్దాం. ఇవాళ ఒక గెస్ట్ ఎవరు వచ్చారు, ఆయన ఇక్కడికి ఇన్వైట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ఐఎమ్ డిలైటెడ్ టు ఇన్వైట్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇట్లా ఐఎమ్ డిలైటెడ్ టు. ఓకే, సాటిస్ఫైడ్, కంటెంటెడ్, వీటన్నిటికి కూడా 2+V1 పెట్టి నెక్స్ట్ ఫాదర్ కంటిన్యూ చేయొచ్చు. హ్యాపీ బోర్డ్సాలు వాడతాం. ఎలా హ్యాపీతో? ఐఎమ్ హ్యాపీ టు కమ్ విత్ యూ, ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్ యూ. ఓకే, ఐఎమ్ హ్యాపీ టు స్టే హియర్, ఐఎమ్ హ్యాపీ టు స్పెండ్ అన్ అవర్ విత్ యూ హియర్. ఇట్లాగా 2+V1 కూడా కలపచ్చు ఈజీగా అక్కడ. ఇది నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. ఇఫ్ నీడ్ బి later on I will send video to your WhatsApp group. The next you can write it. Is it clear? Now look at some examples here. Happy with. Cheptali. I am happy with my results. Next. She is delighted with her new job. Satisfied with the service. He is contented with his life. Contented అంటే తృప్తిగా ఉండడం, సంతృప్తిగా ఉండడం అన్నమాట ఇక్కడ. So the teacher is pleased with students' progress. Thrilled. So the children are thrilled with their gifts. చూడండి, అందరికి పిల్లలు గిఫ్ట్లు ఇచ్చారు. అది ఒకటి ఓపెన్ చేసి చూసుకోవాలి. ఎంత ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఓ నా గిఫ్ట్, నాకే గిఫ్ట్, నాకే గిఫ్ట్ అంతా కూడా. సో ద చిల్డ్రన్ ఆర్ థ్రిల్డ్ విత్ దేర్ గిఫ్ట్స్. నెక్స్ట్, ఇంప్రెస్డ్ విత్. వీ ఆర్ ఇంప్రెస్డ్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. అండ్ పెర్ఫార్మెన్సెస్ మాకు చాలా సంతోషంగా ఉంది, అంటే అది మమ్మల్ని ఆకట్టుకుంది వాళ్ళది. నెక్స్ట్, ఓవర్జాయిడ్ విత్. షీ ఈజ్ ఓవర్జాయిడ్ విత్ హర్ సక్సెస్. తన సక్సెస్తో, అంటే ఇక్కడ ఓవర్జాయిడ్ అంటే ఒక విధంగా తబ్బి ఉబ్బిపోయిపోవడం, నాకు వచ్చేసిన ఫస్ట్ ర్యాంక్, నాకే చాలా ఇదైపోవడం. ఓవర్జాయిడ్, జాయ్ అంటే తెలుసు, ఓవర్జాయిడ్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ అయిపోవడం, తబ్బి ఉబ్బిపోయిపోవడం అట్లా అక్కడ. దెన్ దే ఆర్ ఎక్స్టిక్ విత్ దేర్ న్యూ హౌస్. ఎక్స్ట్రసీ అంటే ఆనందం, చాలా అది పరవశం చెందడం అనమాట. అంటే ఆనందంలో కొంచెం ఎక్కువ వస్తుంది, ఇంకొంచెం ఎక్స్ట్రసీ అనేది ఇక్కడ. ఎక్స్ట్రసీ అనేది నౌన్, బట్ ఎక్స్టిక్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్, ఐఎమ్ గ్లాడ్ విత్ మై మార్క్స్. మంచి మార్క్స్ వచ్చాయి, ఓకే సంతోషం నాకు. ఐఎమ్ గ్లాడ్ విత్ మై మార్క్స్. ఎక్సైటెడ్ విత్ అంటే కాస్త ఉత్సాహంతో ఇది ఉన్నాం. ద చిల్డ్రన్ ఆర్ ఎక్సైటెడ్ విత్ ద న్యూస్ ఆఫ్ పిక్నిక్. మనం రేపు అందరూ పిక్నిక్ వెళ్తున్నాం అనగానే అందరూ ఏం చేస్తారు, క్లాప్ కొడుతూ పిక్నిక్ అని ఇలా చరుస్తుంటారు అంతా కూడా అలా అక్కడ. నెక్స్ట్, జాయ్ఫుల్ విత్. సో ద పేరెంట్స్ ఆర్ జాయ్ఫుల్ విత్ దేర్ చిల్డ్రన్ సక్సెస్. వాళ్ళ పిల్లల విజయంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఇవన్నీ సిమిలర్ ఎగ్జాంపుల్స్. దీని ద్వారా మీరు పట్టుకోవాల్సిన ఒకటే, వాట్ ఈస్ దాట్? యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ బీ ఫార్మ్ అండ్ గివ్ ప్రిపోజిషన్ విత్. నెక్స్ట్ యూ కెన్ యాడ్ ఎనీ సంథింగ్, దాన్ని కలిపేసుకుని ఇవ్వచ్చు. స్ట్రక్చర్ అది. అలాగే వీటి పక్కన 2+V1 కూడా తీసుకోవచ్చు. అంటే ఇందాక ఇచ్చిన ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని వర్డ్స్కి పక్కన 2+V1 పెట్టి కూడా చెప్పచ్చు. ఏదో ఒకసారి ఫాస్ట్ ట్రాక్లో చదవండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. షీ ఈస్ గ్లాడ్ టు మీట్ యూ. వీఆర్ డిలైటెడ్ టు జాయిన్ ద సెలబ్రేషన్. దే ఆర్ థ్రిల్డ్ టు విన్ ద మ్యాచ్. ఐఎమ్ ఓవర్జాయిడ్ టు సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్ అగైన్. అంటే నా ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ చూసి నేను ఆనందంతో తబ్బి ఉబ్బిపోతున్నాను అని లెక్క. షీ ఈస్ ఎక్స్టిక్ టు రిసీవ్ ద అవార్డ్. అంటే అవార్డు రిసీవ్ చేసుకుని ఆవిడ చాలా ఆనందపడిపోతుంది. ద చిల్డ్రన్ ఆర్ ఎక్సైటెడ్ టు గో ఆన్ ఏ పిక్నిక్. సో దే ఆర్ జాయ్ఫుల్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ టుగెదర్. ఐఎమ్ ఇంప్రెస్డ్ టు నో అబౌట్ యువర్ అచీవ్మెంట్. ఈ సాటిస్ఫైడ్ టు కంప్లీట్. ఇప్పుడు వీటి సారాంశం ఏంటి తల్లి అంటే, ఆఫ్టర్ దీస్ అడ్జెక్టివ్స్ జస్ట్ యూ కెన్ టేక్ 2+V1. అంటే ఆ 2+V1 వాడచ్చు అని చెప్పడం అంతా కూడా 2+V1. సో లైక్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే యూ హ్యావ్ యాడెడ్ 12 ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ యువర్ బ్యాగ్ కాల్డ్ మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ. ఇవి చూసుకుని చాలు. మరి రేపు ఇంకొక ఏదైనా న్యూ వర్డ్స్ మళ్ళీ యాడ్ చేద్దాం. ఇలా రోజు కొన్ని యాడ్ చేస్తూ ఉంటే కనుక వాట్ ఎవర్ ద గ్రామర్ యు ఆర్ లెర్నింగ్ అండ్ దిస్ వొకాబులరీ, క్లబ్బింగ్ these two or combining these two, okay, you can have many spoken activities.